స్త్రీగా పుట్టినందుకు మనమందరం కూడా ప్రభువులో అతిశయించాలి. మొదట దేవుడు ఆదామును చేసినాడు. ఎప్పుడు నేను వాక్యము ధ్యానిస్తున్నప్పుడు నాకు జ్ఞాపకం ఏమొస్తుందంటే, ఆదామును చేసి నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని ఆదికాండం 2:12 ఉంది. దేవుడు చూసినాడట, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని. మరి ఆదాము యొక్క ప్రకటన ఎముక నుండి ఒక ఎముకను తీసి స్త్రీని నిర్మించినాడు. ఆదామును సృష్టించినాడు, స్త్రీని నిర్మించినాడు తన చేతులతో. మరి ఇలా ఆదాము అవ్వలను తన రూపంలో సృజించుకున్నాడని మనం చూస్తూ ఉన్నాం. అప్పుడే స్త్రీకి ఘనత వచ్చేసింది. ఎందుకంటే స్త్రీ అవసరత దేవుడు చూస్తున్నాడు. అంటే గాడ్ ఈజ్ సీయింగ్ ఎ నీడ్ ఆఫ్ ఎ ఉమెన్ ఫార్ ద మ్యాన్. అంటే ఒక మగ మనిషికి ఒక స్త్రీ అవసరం. సాటి అయిన సహాయకురాలని ఆమెకు పేరు. మరి హవ్వను సృజించి ఆదాముకి ఇచ్చినాడు. అప్పుడే స్త్రీ ఘనత పొందుతుందని మనకు తెలుస్తుంది. ఘనత పొందిన స్త్రీలు అని ఈరోజు వాక్యం మనం నేర్చుకుంటున్నాం. ఒక స్త్రీ ఒక గృహంలో ఉండడం, ఆ గృహానికి ఘనత. ఒక సామర్థ్యం గల ఒక స్త్రీ ఒక గృహంలో ఉంటే ఆ ఇంటికి ఎంత మంచి పేరు, ఆ భర్తకి ఎంత మంచి పేరు, ఆ పిల్లలకి ఎంత మంచి పేరు. ఇంటికి దీపం ఇల్లాలంటారు కదా. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము, సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళు. అంటే ఒక యోగ్యురాలు తన కుటుంబానికి కూడా ఎంత ఘనత తెస్తుందో మనము చూస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు వంశావళిలో కూడా స్త్రీల పేర్లు మనము చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు వంశావళిలో మరి రాహబు పేరు చూస్తున్నాం, రూతు పేరు చూస్తున్నాం. అంటే ఇన్ ద జీనియాలజీ ఆఫ్ జీసస్ యూ ఫైండ్ ద నేమ్ ఆఫ్ విమెన్. అంటే అంత ఘనత స్త్రీలకు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నట్టు మనం గమనిస్తున్నాం. అది కాకుండా 66 గ్రంథాల్లో కూడా 2 గ్రంథములు స్త్రీల పేరు మీద ఉంది. చెప్పగలుగుతారా? రూతు, ఎస్తేర్ అనే 2 గ్రంథాలు స్త్రీల పేరు మీద ఉన్నట్టు మనం చూస్తున్నాం. స్త్రీ ఒక దీవింపబడిన స్త్రీ, ఒక ఆశీర్వదింపబడిన స్త్రీ, ఒక దైవ భయం గల స్త్రీ, ఒక పరిశుద్ధమైన ప్రవర్తన గల ఒక స్త్రీ, దైవ చిత్తాన్ని వెతికి దాని ప్రకారం నడిచే స్త్రీ, దేవుని నియమాల్లో ఉండే ఒక స్త్రీ తప్పకుండా ఈ లోకంలో ఘనత పొందుతుంది. దానికి అనుమానమే లేదని మనం గ్రహించాలి. మొట్టమొదట మరి ఒక స్త్రీ ఘనత పొందింది. యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి ఒక స్త్రీ అవసరమైంది కదా. రక్షకుడు ఈ లోకానికి రావడానికి దేవుడు ఒక స్త్రీని ఏర్పరచుకున్నాడు. ఆ స్త్రీ పేరేంటి? మరి లూకా 1:42 స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భ ఫలమును ఆశీర్వదింపబడు. స్త్రీలలో ఆశీర్వదింప, షీ వాస్ బ్లెస్డ్ అమంగ్ విమెన్. అంటే మరి అంత ఘనత పొందడానికి ఆమె చేసిన కార్యాలు ఎన్నో ఉన్నాయి. మీరు మొదటి అధ్యాయం చూస్తే ఒక కన్యక గర్భవతి అయి కుమారుని కనాలి, రక్షకుని ఈ లోకానికి తేవాలి. కన్యక గర్భవతి అవుతే ఈ లోకం ఊరుకోదు. ధర్మశాస్త్ర చట్ట ప్రకారం ఆమెను రాళ్లతో కొట్టి ఏం చేస్తారు? చంపేస్తారు. అయినా దేవుని యొక్క చిత్తము ఆమె గ్రహించింది. సర్వోన్నతుని శక్తి ఆమెను కమ్ముకున్నది. హల్లెలూయా. చూడండి, ఒక అసాధ్యమైన కార్యము ఒక స్త్రీ చేయాలంటే తప్పకుండా ఆమెను ఏం కమ్ముకోవాలి? సర్వోన్నతుని శక్తి కమ్ముకోవాలి. చప్పట్లతో దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అవును, సర్వోన్నతుని శక్తి మరియను కమ్ముకుంది కాబట్టి కన్యకగా ఉండి గర్భము ధరించి సర్వలోక రక్షకునికి తల్లిగా మారిపోయింది. ఆమె స్త్రీలలో ఆశీర్వదింపబడింది. ఆమె గర్భఫలము ఆశీర్వదింపబడిన ఎలిజబెత్ పాట పాడుతుంది. మరియలో ఉన్న గొప్పతనం ఏంటి అన్నప్పుడు మీరు లూకా సువార్త 1:38 అందుకు మరియ, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక. హల్లెలూయా. చూడండి, సంపూర్ణంగా దేవుని చిత్తానికి ఆమె లొంగిపోయింది. అది ఆమెకు ఘనత రావడానికి కారణమైపోయి. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వే స్థితిలో ఉన్నా, ఒకవేళ నీ కుటుంబంలో నువ్వు నిందలు అవమానాలు ఎదుర్కొంటున్నావేమో, నిన్ను అర్థం చేసుకునే వారు నీ ప్రక్కన లేనేమో, నువ్వు కన్న పిల్లలే నీ మీద తిరగబడుతున్నారేమో, నీకు శరీరంలో ఆరోగ్యం కొదువైందేమో, నీకు చాలా గుండెలో గాయాలు ఎక్కువైపోయిందేమో, నువ్వు బాధపడుతున్నావేమో. కానీ
దేవుడు సమస్తము చేయగలడని నమ్మాలి. ఇక్కడ 37వ వచనంలో దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కాదని ఆమెతో చెప్పాను. గబ్రియల్ దూత అంటున్నాడు, నమ్మంతే, దయాప్రాప్తురాలా నీకు శుభము, నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు. దేవుడు తోడుంటే అంత శుభమే. కాబట్టి మరియా తన్ను తాను తగ్గించుకుంది, దేవుని చిత్తాన్ని లోబడింది. దేవుడు చెప్పిన మాటలు ఏవి కూడా నిరర్ధకము కాదని నమ్మింది. కాబట్టి ఆమె దేవుని చేత ఏర్పాటైన స్త్రీ. దేవుడు ఆమె ఎన్నుకున్నాడు. సర్వలోకానికి రక్షకుడైన యేసు ప్రభువుకు తల్లిగా ఆమె మారిపోయినట్టు మనము చూస్తున్నాం. ఘనత పొందిన స్త్రీ మొట్టమొదటి జాబితాలోనే మరియ ఉన్నది. ఆ మరియ ఏమైనా చదువుకుందా, లేకుంటే ఆమె పెద్ద జ్ఞానవంతురాల, గొప్ప ఐశ్వర్యం ఉన్న కుటుంబంలో పుట్టిందా, పేరు ప్రతిష్టతలు ఉన్న మరి వంశానికి చెందిందా? ఏమీ లేదు. పేదది, బీదది. దేవుడు అలాగూ ఎన్నదగని వారిని ఎన్నుకుంటాడు. ఎన్నికైన వారిని కూడా సిగ్గుపరచడానికి ఎన్నికలేని వారిని ఆయన ఏం చేస్తాడు? ఎన్నుకుంటాడు. దేవుని స్తోత్రం. పెంట కుప్పల మీద నుండి దీనులను ఆయన పైకి లేపుతాడు. హల్లెలూయా. ఈరోజు నీకు దీన స్థితి ఉందేమో, నిన్ను చూసి నీ బంధువులు ముక్కిరుస్తున్నారేమో, వెనుక నీ మీద కొండెములు చెప్తున్నారేమో, నిన్ను తక్కువగా అంచనా వేస్తున్నారేమో, చిన్న చూపు చూస్తున్నారేమో. కానీ నువ్వు భయపడొద్దు. నువ్వు దేవుళ్ళో ఉన్నప్పుడు, దేవుడు నీలో ఉన్నప్పుడు తప్పకుండా నీ నిందకు ప్రతిగా రెట్టింపు ఘనత నీకు ఇస్తాడు. ఎక్కడెక్కడ అవమానం పొందినావు అక్కడంతా కూడా దేవుడు నీకు మరి పేరు, ఖ్యాతి ఇవన్నీ నీకు కలుగజేస్తాడని పరిశుద్ధ గ్రంథంలో వాగ్దానాలు ఉన్నాయి. కాబట్టి డోంట్ గెట్ డిస్కరేజ్. ఎప్పుడు కూడా నిరాశ పడకూడదు. ప్రార్థన చేయాలి. దేవుని వాక్యమును అర్థంలో మనం సరి చూసుకోవాలి. మనలో ఉన్న పాపాలన్నీ కూడా యేసు రక్తంలో కడగబడాలి. యేసు ప్రభువును నువ్వెప్పుడైతే సొంత రక్షకునిగా అంగీకరించినావో అప్పుడే నీ నొసటి రాత మారిపోయిందన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ శాపం అన్నీ కూడా దీవెనగా మార్చబడుతుంది. నీ పాపం అంతా కూడా పరిశుద్ధంగా మారిపోతున్నావు. పాపం కడిగివేయబడుతుంది. ప్రభువులో నీకు గొప్ప సంపన్న స్థితి ప్రభు నీ కొరకు దాచి ఉంచున్నాడని మర్చిపోకూడదు. దేవుని జ్ఞానము కలిగిన స్త్రీ ఇవన్నీ గమనిస్తుంది. దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది. దేవునికి స్తోత్రం. కొనియాడబడుతుందంట. హల్లెలూయా. సామెతలు 31:10 నుండి 31 వచనాలు చూడండి. ఇక్కడ ఒక స్త్రీ, ఆమె గుణాలు, ఆమె చర్యలు, ఆమె ప్రవర్తన, ఆమె స్వభావము, ఆమెకున్న జ్ఞానము, ఆమెకున్న బలము ఇవన్నీ మరి ఇక్కడ సామెతలు 31:10 నుండి 31 వచనాలు ఉంది. 10వ వచనంలో గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఘనతను ఉండాలి ఒక స్త్రీ అంటే దానికి మరి ఎన్నెన్నో కారణాలు ఉంది. గుణవతి ఘనతను అందుతుంది, సత్ప్రవర్తన గలది ఘనతను అందుతుంది. ఒక గృహంలో నీ స్వభావం ఎలాగుందో ఈరోజు పరీక్షించుకోవాలి. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానం అంట. పితరులు స్వాస్థ్యం ఇస్తారు కానీ దేవుడు సుబుద్ధి గల భార్యను దానంగా ఇస్తాడంట. దేవునికి స్తోత్రం. గుణమతి అయిన భార్య, సుబుద్ధి గల భార్య దేవుడిచ్చిన దానం. మరి భార్య దొరికిన వానికి మేలు దొరికినని పెళ్లి ప్రసంగాల్లో తప్పకుండా చెప్తారు. భార్య దొరికిన వానికి ఏం మేలు దొరికింది. ఒక ప్రసంగికుడు అంటూ భార్య దొరికిన వానికి తేలు గరిచింది అన్నాడు. అమ్మో ఎంత బాధ, తేలు గరిస్తే అంత బాధ. అలా కాదు కానీ భార్య దొరికిన వానికి మేలు దొరికాను. ఇక్కడ 10 వచనాల నుండి 31 వచనాల వరకు స్త్రీ గుణాలన్నీ కూడా చెప్తూ 30వ వచనంలో అందము మోసకరం, సౌందర్యము వ్యర్థం. ఇంత పెద్ద మాట అండి అది. స్త్రీలుగా మనము మరి అందం కొరకు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం కదా. దాంట్లో తప్పేం లేదు. కొద్దిగా బాగా కనబడడం తప్పేముంది. దేవుని ఆలయం చక్కగా పెట్టుకున్నావు, చక్కగా కనబడుతున్నావు, దాంట్లో తప్పు లేదు. కానీ ఆ అందానికే నీ సమయం అంతా వ్యర్థం చేస్తూ మరి నీ డబ్బు,
నీ ఆరోగ్యం అంతా కూడా దాని కొరకు వెచ్చించడం దేవుని చిత్తము కాదు. నువ్వు ఆ సమయాన్ని ప్రార్థనకు, వాక్యానికి కేటాయించాలి. అప్పుడు యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది. చప్పట్లతో దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. A woman who fears God, she will be praised. ఆమె పెనిమిటి ఆమెను పొగడతాడంట. 23వ వచనంలో కదా. మనందరం కూడా, అంటే నేను కూడా ఒక కుటుంబస్తురాల్ని. నేను కాన్వెంట్ నుండి నన్నుగా రాలేదు, ఈ మధ్యలో ఒక కుటుంబస్తురాలు, 3 పిల్లలు, భర్త. మరి నేను ఒక ఇల్లాల్ని. అందరు పొగిడితే ఒక ఎత్తు ఉంటుంది, కానీ మన భర్త మనల్ని పొగిడినప్పుడు ఎంత సంతోషం ఉంటుంది కదా కదా. అసలు పొగిడితే కదా అసలు పొగిడితే కదా. ఇంత చిన్న మల్లెపూది ఇంత దండ తెచ్చిస్తేనే ఎంత వయ్యారంగా ఒళ్ళంతా, మరి అబ్బా ఎంత ఎంత ఆనందం. నాట్యమే ఒకటి తక్కువ ఉంటుంది, అంత ఆనందిస్తారు భర్తలు పొగడినా. కానీ భర్తలు ఏదైనా చిన్న వస్తువు తీసుకొచ్చినా ఎంత సంతోషం. భర్తలకు ఆ సూత్రమే తెలియదు. తిట్టుకుంటా కొత్త తిట్లతో తిడుతూనే ఉంటారు. అయినా దేవునికి స్తోత్రం. మనమందరికి ఆ తిట్లన్నీ ఏమైపోతాయి తెలుసా? ఆశీర్వాదం అయిపోతుంది. దేవునికి స్తోత్రం. యెహోవా యందు భయభక్తులు గల స్త్రీకి అది దీవెనగా మారిపోతుంది. ఎందుకంటే తన భర్తను ఆమె గౌరవిస్తుంది, తన భర్తను ప్రేమిస్తుంది, తన భర్తకు పరిచర్య చేస్తుంది, దేవుని నియమాల్లో ఉంది, తన నిబంధనను ఆమె మర్చిపోవడం లేదు. కాబట్టి ఒకవేళ మరి అనవసరమైన తిట్లు నువ్వు భరించాల్సి వచ్చినా అవన్నీ నీకు ఆశీర్వాదంగానే మారిపోతుంది. హల్లెలూయా. రొట్టెకు నెయ్యి ఎక్కువైనట్టే అయిపోతుంది నీ జీవితం. దేవునికి స్తోత్రం. పెనిమిటి ఆమెను పొగడు కనుక ఘనత పొందిన స్త్రీలు అన్నప్పుడు మొట్టమొదట ఒక స్త్రీ ఆశించేది భర్త పొగడాలని. కొందరు భర్తలు పొగడరు, పైగా ఏం చేస్తారంటే మొట్టకాయలు వేస్తూనే ఉంటారు. వేరే స్త్రీలతో వారు మరి కంపేర్ చేస్తూ ఉంటారు, పోలుస్తూ ఉంటారు. ఆమె బాగుంది, నువ్వు బాగలేవు, ఆమె తెల్లగా ఉంది, నువ్వు నల్లగా ఉన్నావు. అలాంటివి చాలా కలహానికి దారితీస్తుంది. మంచి భర్తలు తమ స్త్రీల దేవుడిచ్చిన భార్యలు యెహోవా ఇచ్చిన దానం అని ఎంచి వారిలో ఉన్న సుగుణాలను వారు లెక్కించి తప్పకుండా వారిని పొగడతారు, దేవునికి స్తుతి చెల్లిస్తారు. ఇక్కడ ఆమె భర్త ఆమెను పొగడను. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ. 28వ వచనం. భర్త ఏమంటున్నాడంటే, చాలామంది కుమార్తెలు పతివ్రత ధర్మమును అనుసరించి ఉన్నారు, కానీ వారందరినీ నీవు వించిన దానం. మీలో కొందరికి అనుమానం ఉంది, నాకు తెలుసు. ఇంత మంచిగా ఉంటే కూడా ఒక్క మంచి మాట మాట్లాడాడు, ఎప్పుడు నన్ను పొగడలేదని ఒకవేళ మీ మనసులో ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు అన్నీ బయలుపరుస్తాడు కదా. మరి అలాగూ మీరు ఒకవేళ మనసులో అనుకుంటే జస్ట్ వెయిట్ ఫర్ యువర్ టైం. హల్లెలూయా. ప్రతిదానికి ఒక సమయం అంటూ ఉన్నది, ప్రతిదానికి సమయం ఉన్నది. దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ప్రభు మెచ్చుకొనివాడు ధన్యుడు. తగిన కాలమందు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. అందుకే ఆయన బలిష్టమైన రెక్కల క్రింద దీన మనస్కులై మనము తగ్గించుకొని ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇటు జ్ఞానం పొందుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో ఒక స్త్రీకి కావాల్సిన ఉపదేశాలన్నీ కూడా ఉన్నాయి. వివేకము లేని సుందర స్త్రీ పందె మొక్కనున్న బంగారు కమ్మి వంటిది. ఎందుకంటే తెలివి లేదు, జ్ఞానం లేదు, కాబట్టి ఆమెకు అందం వల్ల ఏ ప్రయోజనం లేదు. ఆమె సుందర స్త్రీ కానీ జ్ఞానం లేదు. ఆమె భర్తతో ఎలాగ మెలగాలో తెలియదు, పిల్లలతో ఎలాగ ఉండాలో తెలియదు, కుటుంబాన్ని ఎలాగ నడిపించాలో తెలియదు. ఆమెకు ఘనత లభించదు. ఆమె దేవుని భయం లేకుండా వంకర మార్గంలో పోతుంది. కాబట్టి ఆమె భర్త ఆమెను పొగడలేడు, పిల్లలు ఆమెను ధన్యురాలని అనలేరు. ఆకాశం భూమి గతించిపోయిన దేవుని వాక్యము నిత్యము నిలుస్తుంది. నీ భర్త పొగడడం లేదు, నీ పిల్లలు నిన్ను ధన్యురాలు అనడం లేదంటే ఇంకా నీలో ఏమైనా లోపం ఉంటే తగ్గించుకొని ప్రభు పాదాల దగ్గర ఇంకా వేడుకోవాలి, ఇంకా వేడుకోవాలి. దేవా, ఒక ఘనత పొందే స్త్రీగా నన్ను చేయి, నాలో ఉన్న లోపాలన్నీ సవరించు, అవకతవకలు ఉంటే తొలగించు, పాపం ఉంటే నీ రక్తం ద్వారా నన్ను కడిగి పరిశుద్ధపరచు, పరిశుద్ధ స్త్రీల జాబితాలో నన్ను ఉంచు. హల్లెలూయా. తప్పకుండా దేవుని వాక్యం నెరవేరాల్సిందే, అది నెరవేరుతుంది. 1 పేతురు 3వ అధ్యాయం చూద్దాం. స్త్రీలను ఉద్దేశించి మంచి మాటలు ఇక్కడ రాస్తున్నాడు.
అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వల్ల వారిని రాబట్టవచ్చు. హల్లెలూయా. వారికి వాక్యం అవసరం రాదంటే, ఎందుకంటే నీవే ఒక మరి చలించున్న గ్రంథంగా, జీవ గ్రంథంగా కనబడతావు, పరిశుద్ధ గ్రంథంగా. అంటే నీ ప్రవర్తన అలాగ ఉంటుంది. నీ ప్రవర్తన ద్వారా వారు మారిపోతారు. సాధువు అయినట్టు, మృదువైనట్టు, గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. దేవుని దృష్టిలో ఘనత పొందుతావు నువ్వు. దేవుని దృష్టిలో విలువ కలిగిన స్త్రీగా నువ్వు ఉంటావు. కాబట్టి అంటే దేవుని వాక్యం ఎంతగా నీ హృదయంలో ఉండాలి. స్త్రీలలో మరి ఆశీర్వదింపబడిందంటే మరి ఒక రహస్యం నాకు అర్థమైంది. లూకా 2:19 ఆమె దేవుని మాటలన్నీ తన హృదయములో భద్రము చేసుకున్నది. దేవునికి స్తోత్రం. దేవుని మాటలన్నీ నీ హృదయంలో భద్రం చేసుకోవాలి. సేవకులు వస్తారు, సేవకురాండ్రు వస్తారు, టీవీ ద్వారా దేవుని వాక్యం వింటాం. ఏ వాక్యం పోనీయదు. చక్కగా హృదయం అనే నేలను సరి చేసుకొని దేవుని వాక్యం అనే విత్తనాన్ని హృదయంలో నాటుకోవాలి. అది 30 60 100 ఫలిస్తుంది. హల్లెలూయా. 3వ వచనంలో కొందరు స్త్రీలు జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు, వెలుపటి అలంకారం మీకు అలంకారంగా ఉండకూడదు. ఘనత పొందిన స్త్రీగాను ఉండాలి. దేవుని దృష్టికి అంగీకారంగా, మనుషుల దృష్టికి అంగీకారం ఉండాలంటే మళ్ళీ సమయం అంతా కూడా బాహ్య అలంకారం మీద వృధా చేసుకోకుండా అంతరంగ స్వభావాన్ని నువ్వేం చేయాలి? అలంకారం చేసుకోవాలి. అలంకారం చేసుకోవాలి. సామెతలు 15:1 ఒక మాట ఉంది కదా, మృదువైన మాట క్రోధమును చల్లార్చు. నోరు బొబ్బలు పెట్టినాం అనుకో, ఇంట్లో మీ ఆయన ఏదన్నా అన్నాడు, ఇక దానికి నీకంటే నేనేమో తక్కువనని చెప్పి తిరగబడి చక్కగా తిట్టేసినాను. కొత్తగా తిట్లు నేను అన్నట్టు నీకు ఘనత ఎలా లభిస్తుంది? ఇరుపురు మధ్యలో నీకు ఘనత పోగొట్టుకుంటావు. నీ ఘనత మాత్రం కాదు, దేవుని నామము అన్యజనుల మధ్యలో దూషింపబడడానికి నీవే కారకురాలైపోతావు. నీకు ఎట్టి ఆశీర్వాదము రాదు. కొద్దిగా మౌనంగా ఉండి దేవుణ్ణి ఆశ్రయించి ఇంట్లో ఉన్న కలహం సద్దుమణగడానికి ప్రార్థించి సైతాను శక్తులన్నింటినీ బంధించడానికి ఉన్న అధికారం పొందుకొని నీ కుటుంబాన్ని చక్కగా సమాధానకరంగా నడిపించడం అది దేవుని చిత్తమై ఉంది. దేవునికి స్తోత్రం. సామెతలు 27:15 ముసురు దినమున ఎడతెగక కారు నీళ్లును గయ్యాళి అయిన భార్యయు సమానం. ఇక్కడ ఒక గయ్యాళి అయిన భార్యను ముసురు దినమున ఎడతెగక పడు వర్షంతో సమానమని, అట్టి గృహాల్లో సమాధానం ఉండదని, గయ్యాళి అయిన భార్యను ముసురు దినమున ఎడతెగక పడు నీళ్లను సమానమని, దానిని ఆపజూచువాడు గాలిని ఆపజూచువానితోనే తన కుడి చేత నూనె పట్టుకుని వానితో సమానం. నీ చేతిలో నూనె ఆగుతుందా? పట్టుకోవాలంటే వీలవుతుందా? లేదు. అలాగే ఒక గయ్యాళి అయిన భార్య ద్వారా అంత ప్రతిష్ట, అంత సమాధానము ఒక భర్తకు కలుగుతుంది. ఆ కుటుంబంలో అంత అల్లర్లు కలహాలు ఉంటుందని వాక్యము సెలవిస్తుంది. మరి ఒక క్రైస్తవురాలిగా యేసు ప్రభువును అంగీకరించిన ఒక రక్షింపబడిన దేవుని బిడ్డగా, ఒక విశ్వాసి అయిన స్త్రీగా నువ్వు చేయాల్సిన కార్యాలు ఏంటి? నీకు మనుషుల ఎదుట మనుషుల దయ కావాలి, దేవుని దయ కావాలి. ఎప్పుడైనా మీరు గమనించండి, మనకు 2 కావాలి. ఏంటది? దేవుని దయ, మనుషుల దయ. ఎందుకంటే యేసు ప్రభు కూడా బాలుడై ఉన్నప్పుడు మనుషుల దయ ఎందును, దేవుని దయ ఎందును, జ్ఞానమందును వయస్సు ఎందును ఎదిగినాడు. సమూయేలు బాలుడు కూడా మనుషుల దయ ఎందును, దేవుని దయ ఎందును, వయస్సు ఎందును జ్ఞానమందు ఎలిగినట్టు వాక్యంలో ఉంది. కాబట్టి కొందరు అంటారు, మాకు దేవుడు చూస్తే చాలు, దేవునికి అన్నీ తెలిస్తే చాలు, దేవుడు ఉంటే చాలు. కాదు, నీకు దేవుడు ఉండాలి, నీ చుట్టూ మనుషులు కూడా నీలో ఉన్న దేవుణ్ణి గమనించాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవా నా ప్రవర్తనను మార్చుమని, ఒక ఘనత పొందిన స్త్రీగా నన్ను చేయమని ప్రార్థన ఉండాలి. నాకు అనిపిస్తుంది ఈ లోకంలో మనం అన్ని పరిస్థితులను తట్టుకొని ప్రతికూలతలను కూడా మరి ఛేదించుకుంటూ ఒక విశ్వాసి అయిన స్త్రీగా, ఒక విజయోత్సవమైన క్రైస్తవ స్త్రీగా ఉండాలంటే
నీకు మొట్టమొదట కావాలి పరిశుద్ధాత్మ శక్తి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ లేకుంటే నువ్వు ఏమి కూడా చెయ్యలేవు. అన్నీ చెయ్యాలని అనుకుంటావు కానీ ఓడిపోతూ ఉంటావు. ప్రతి అడుగులో ఓటమి, ప్రతి అడుగులో ఓటమి, ప్రతి ప్రయత్నంలో నువ్వు విఫలమైపోతావు. అందుకే స్త్రీగా మరి నువ్వు ప్రార్థన చేయాలి. నీకు ఇచ్చిన బాధ్యతలు అనేకములు. ఇంట్లో పిల్లలు దారి తప్పితే మొట్టమొదట ఎవరిని అంటారండి? ఆ తల్లి సరిగా లేదండి అని అంటారు. ఇల్లు పైకి వస్తే ఎవరిని పొగడతారు? తల్లిని పొగడతారు. చాలామంది ఇంటైనా అబ్బో చాలా బాగా ఇల్లు మేనేజ్ చేస్తాడండి అంటారు. పాడైతే స్త్రీని అంటారు. భర్త దారి తప్పితే కూడా ఎవరిని అంటారండి? ఆమె సరిలేదండి, అందుకే ఆయన దారికి వెళ్ళిపోయినాడు. ఆమె కరెక్ట్గా ఉంటే పిల్లలు కరెక్ట్గా ఉంటారండి. ఇవన్నీ నిందలు భరించాలండి. మనం ఎంత మురిపంతో పెళ్లి చేసుకుంటాం కదా, ఎంత మురిసిపోతాం పెళ్ళి దినం. దాని తర్వాత ఆరంభం అవుతుంది మనది. ముందున్నది ముసుళ్ళ పండుగ. అబ్బా ఎన్ని బాధలు, ఎన్ని బాధలు. పిల్లలు లేకుంటే బాధ, పిల్లలు ఉంటే బాధ. కుటుంబంలో ఎన్ని ఆమె సాధించుకుంటూ వెళ్ళాలి. అందుకే కాబోలు జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది. దేవునికి స్తోత్రం. జ్ఞానవంతురాలు ప్రార్థిస్తుంది, జ్ఞానవంతురాలు దేవుని వాక్యం చదువుతుంది, జ్ఞానవంతురాలు దేవుని మందిరానికి వెళ్తుంది, దేవుని బిడ్డలతో సహవాసం కలిగి ఉంటుంది, జ్ఞానవాక్కులు వింటుంది, తన ప్రవర్తనను మార్చుకుంటుంది, పాపం ఉంటే వదిలిపెడుతుంది, పరిశుద్ధ మార్గంలో వెళ్తుంది, పరిశుద్ధాత్మ బలం పొందుకుంటుంది. అందుకే ఆమె ఆత్మ నియమంలో ఆమె అడుగులు వేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తి అడగాలి. దేవా నన్ను నీ ఆత్మతో నింపు ప్రభువా. పరిశుద్ధాత్మ నీలో ఉంటే నువ్వు పాపం చేయవు. పరిశుద్ధాత్మ నీలో ఉంటే బుద్ధి లేని పనులు చేయవు. ఆత్మ నీలో ఉంటే నీ నాలుక అదుపులో ఉంటుంది. పరిశుద్ధాత్మ నీలో ఉంటే సమాధానం ఉంటుంది. దేవుని రాజ్యం భోజనము పానము కాదు, అది నీతియు దేవుని అందలి సమాధానమై ఉన్నది. సమాధానం వెతికి దాన్ని వెంటాడుతావు. కుటుంబానికి మంచి పేరు వస్తుంది, నీకు మంచి పేరు వస్తుంది, నీ వంశానికి పేరు తెస్తావు. రాహబు ఒక వేశ్య అండి. రాహబ్ గురించి నేను చదివినప్పుడు ఆశ్చర్యపడినా. ప్రాస్టిట్యూట్, కానీ ఒక్కసారి ఆమె దేవుని నమ్మది. ఇశ్రాయేల్ దేవుడనే యెహోవాలో నమ్మకం ఉంచి దైవ కార్యాలు చేసినప్పుడు వెంటనే ఆమెకి ఎంత ఘనత అంటే మత్తయి సువార్త 1వ అధ్యాయము క్రీస్తు యేసు వంశావళిలో రాహబు యొక్క పేరు వచ్చేది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించారు. హల్లెలూయా. రూత్ ఎవరండి? రూతు ఆమె మోయాబురాలు. ఆమె హెబ్రీ స్త్రీ కాదు, యూదురాలు కాదు, అన్యురాలు, మోయాబు దేశానికి చెందింది. ఆమె దిక్కులేని స్త్రీ, భర్త లేడు, పిల్లలు లేరు, పరిగెలు ఏరుకుంటుంది బోయేజ్ పొలంలో. పరిగెలు ఏరుకునే స్త్రీని దేవుడు ఒక్కసారి హెచ్చించినాడు. బోవజుకు భార్య అయిపోయింది. క్రీస్తు యేసు వంశావళిలో ఆమె పేరు కూడా ఉన్నది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఆమె పేరు మీదనే 66 గ్రంథాల్లో ఒక గ్రంథం పేరు రూతు గ్రంథం. దేవుడు తప్పకుండా హెచ్చించే దేవుడై ఉన్నాడు. ఆయన దీనులను క్షేమస్థితికి లేవనెత్తే దేవుడు. హల్లెలూయా. కనుక నీవు దేవునిలో నీ ఆశ్రయము ఉంచుకోవాలి. 45వ కీర్తన 2వ వచనం చూడండి. మన పెదవుల మీద ఏముండాలి? నీకు మంచి పేరు రావాలంటే నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉండాలి. నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. హల్లెలూయా. పెదవుల మీద దయారసము పోయబడి ఉండాలి. అప్పుడు దేవుడు నిత్యము నిన్ను ఏం చేస్తున్నాడు? ఆశీర్వదిస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు గొప్ప సీక్రెట్ మీకు చెప్తున్నాను. నోరు తెరిస్తే చక్కని మాటలే రావాలి, వినసొంపుగా ఉండేది. మన సంభాషణ ఎలాగుండాలి? ఉప్పు వేసినట్టు ఉండాలంట, రుచికరంగా ఉండాలంట, ఇతరులకు ప్రయోజనకరంగా ఉండాలంట. కొన్నిసార్లు కొందరు స్త్రీల గురించి ఇలా చెప్తారు కదా, అంతా బాగుందండి కానీ ఆమె నోరు బాగలేదండి, ఆమె నోరు బాగలేదు, అంత పర్వాలేదు కానీ ఆమె నోరు బాగుండదండి. అలాంటి మరి మాటలు మనకు చెందకూడదు. నీ పెదవుల మీద దయారసం, నీకు మంచి పేరు వస్తుంది. నీ కోడళ్ళతో మాట్లాడేటప్పుడు దయారసం, నీ బిడ్డలతో మాట్లాడినప్పుడు దయారసం, భర్తతో మాట్లాడినప్పుడు దయారసం. అప్పుడు నీ దేవుడు నిన్ను నిత్యము ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత చక్కని మాటలు మాట్లాడుతున్నావు, నువ్వు దీవిస్తున్నావు.
చాలా మృదువైన మాటలు, చాలా మరి కృపగల ఉపదేశం. 31 సామెతల్లో ఉంది, ఆమె జ్ఞానము కలిగి తన నోరు తెరచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. హల్లెలూయా. జ్ఞానం కలిగి నోరు తెరుస్తుంది. ఎంత నోరు భద్రం పెట్టుకోవాలండి. ఘనత పొందే స్త్రీలు, దేవుడు ఘనపరిచే స్త్రీలు, మనుషులు ఘనతనిచ్చే స్త్రీలు ఏ విధంగా ఉండాలి? సో నోరు జారి ఏదైనా అన్నావా, అయిపోయి నీ పని, నీ పేరు పాడు చేసేస్తారు. ఎందుకంటే వింటారు కదా ఇంట్లో ఉండేవారంతా. కొందరు అనుకుంటారు బయట మేము మంచిగా ఉంటాం, ఇంట్లో ఎలాగన్నా ఉండొచ్చు అని. కాదు, నీ దగ్గర పనిచేసేవారు చాలు నీ పేరు పాడు చేయడానికి. మొత్తం న్యూస్ పేపర్లో వచ్చినట్టే నీ యొక్క స్వభావాన్ని వారు బయట అడ్వర్టైజ్ చేసేస్తారు. కాబట్టి ఇంటైనా బయటైనా ఒకే రీతిగా ఉంటే మనకే ప్రమాదము లేదు. హల్లెలూయా. కనుక నువ్వు జాగ్రత్తగా ఉండాలి. దేవా, నీ దయ పొందిన స్త్రీగా, నీకు ఘనత తెచ్చే స్త్రీగా, నా కుటుంబానికి ఘనత తెచ్చే స్త్రీగా, నీ నామానికి మహిమ తెచ్చే స్త్రీగా నన్ను చేయాలి. స్త్రీలలో నేను ఆశీర్వదింపబడాలి, నా గర్భ ఫలము ఆశీర్వదింపబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ప్రభు మీతో మాట్లాడిన ప్రభువా, విన్న వాక్యము నాతో మాట్లాడింది, నువ్వు నాతో మాట్లాడినావు నాయన. ఒక ఘనత పొందిన స్త్రీగా నేను ఉండాలంటే నిన్ను కలిగిన జీవితం నాకు కావాలి. ఎవరైనా ఇంకా యేసు ప్రభుని అంగీకరించకుంటే కూడా మీ హృదయములు తెరిస్తే ప్రభు మీ హృదయంలోకి వస్తాడు. ఆయన హృదయపు ద్వారం యొద్ద నిల్చుండి హృదయం అనే తలుపు ద్వారాన్ని తడుతూ ఉన్నాడు. ఎవరైనాను ఆయనను ఆహ్వానిస్తే తప్పకుండా ఓ దేవుని యందు భయభక్తులు వెళ్ళి ఉంటే బహుధైర్యం పుట్టించినని నీ వాక్యం సెలవిస్తుంది. ప్రభు ప్రతి ఒక్కరిని మీరు తాకండి, ఆశీర్వదించండి, వారికి పరివర్తన మీరు దయచేయండి. చక్కని దేవుని మార్గంలో నడుచుకొని ఘనత పొందిన స్త్రీగా ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలంటారు, ఆమె పెనిమిటి ఆమెను పొగడును అని వాక్యంలో ఉంది. ప్రభు మెచ్చుకొని వాడు ధన్యుడని. ఇలాంటి ఘనతలెన్నో మేము ధ్యానించినాము. దేవానికి స్తోత్రము. ఘనత పొందిన స్త్రీగా, ఒక ఘనత పొందిన ఒక సంఘ సభ్యురాలుగా, ఒక ఘనత పొందిన ఒక భార్యగా, కుటుంబస్తురాలుగా, తల్లిగా మీరు తీర్చిదిద్దుమని, నీ ఆత్మ ప్రోక్షణ వారికి ఇప్పుడు దయచేయమని, నీ పరిశుద్ధాత్మ బిడ్డలు మీరు నింపుమని, టీవీ ద్వారా దేవుని వాక్యం విన్న వారిని కూడా మీరు స్పందించినందుకు స్తోత్రం. వారితో కూడా ప్రభు మీరు మాట్లాడి వారిని బలపరిచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ వాక్యం నూరంతలుగా ఫలింపజేయండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మళ్ళీ సమృద్ధిగా ఆశీర్వదించును గాక. దశమా భాగము నీయ వెనుదీతువా, నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా, ధరలోన ధనధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా, పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా, పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీ